23న ఇండియన్ మ్యాజిక్ అకాడమీ దశమ వార్షికోత్సవం. జూనియర్ పీసీ సర్కార్కు స్వర్ణాభిషేకం. ఐఎంఏ జీవన సాఫల్య పురస్కారం. అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవం. ఇండియన్ మ్యాజిక్ అకాడమీ దశమ వార్షికోత్సవ సంబరాలను పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 నుంచి కళాభారతి ఆడిటోరియంలో ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ అధునాతన మహేంద్రజాల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరగనుంది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రపంచ ప్రఖ్యాత మహేంద్ర జాలికుడు డాక్టర్ బిఎస్ రెడ్డి మంగళవారం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విశిష్ట కార్యక్రమ వివరాలను వెల్లడించారు. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆయన యొక్క ట్రిక్ చూసినటువంటి నేపథ్యం ఉంది. సో ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. అంటే మ్యాజిక్లో పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ముఖ్య వ్యక్తి ఆయన మాత్రమే మన భారతదేశంలో. సో ఆ నేపథ్యంలో మ్యాజిక్ అనేది ఒక ఇల్యూజను, అంటే మనం అనుకున్నది హస్తలాగముల మీద చూపిస్తుంటాం. చూపించి ప్రజల్లో దాని మీద ఒక అవగాహన కల్పించి అది ఎవరైనా చేయగలరు. ఎవరు ప్రాక్టీస్ ఉంటే వాళ్ళు చేయగలరు. ఇది ఎవరు సొంత ఆశ్చర్యం కాదండి. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలనే అవగాహన ఉండాలి, నేర్చుకోవాలనే సృష్టి ఉండాలి, దానికి సమయాన్ని కట్టించాలి, అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. ఈ నేపథ్యంలో ఈ కళ పట్ల ముఖ్యంగా ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎందుకుందంటే ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి మన దేశంలో మూఢనమ్మకాలు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. మనిషి యొక్క మేధస్సు పెరుగుతుంటే మూఢనమ్మకాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆకాశం మీదకి వెళ్ళినటువంటి విజ్ఞానవంతులు, సైంటిస్టులు తిరుపతికి వెళ్ళి నమస్కారం పెడితే తప్ప ఆడ పని చేయరు. అది కరెక్టా కాదా అనేది మనం కామెంట్ చేయకూడదు, కానీ ఎవరి నమ్మకాలు గౌరవిస్తాం కాబట్టి. సో దేర్ఫోర్ మనకి సొసైటీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవలక్షణాలు, బాల్య వివాహాలు కానీ, లేకపోతే ఈ మత్తు పదార్థాలు సేవించడం కానీ, లేకపోతే మత్తు పదార్థాలతో ఉండటం కానీ, ఇట్లాంటివన్నీ పారద్రోలాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మ్యాజిక్ చాలా సహకరిస్తుంది అని నమ్మి జన చైతన్య వేదిక కానీ చాలామంది కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మన నగరానికి చెందినటువంటి యువకుడు, ఇంద్రజాలికుడు, మరి ఆయన స్థానం ఇప్పుడు విశాఖపట్నం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. యూట్యూబ్లో బేస్ ఉంటే మీరు ఓపెన్ చూడొచ్చు. ఆయన దుబాయ్ చాలా దేశాలకు తిరిగి వచ్చారు. కాబట్టి ఆయన ప్రతి ఏడాది దీన్ని ఇండియన్ మ్యాజిక్ అకాడమీలో పెట్టి ఒక ప్రతి ఏడాది ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. కేఎస్ రెడ్డి మేము సుమారు 40 సంవత్సరాల క్రితం తెలుసు. సబ్రహ్మణ్ గారికి ఈయన మ్యాజిక్ చెప్పేవాడు. ఆయన ఏమైనా కానీ చదువుకునేటప్పుడు రుమాలు తీసేది అనేవాడు. మేము రుమాలు ఎక్కడ పోయిందని మ్యాజిక్ అనొచ్చు. సో అట్లాగా అంత అప్పటి నుంచి సుమారు 30 సంవత్సరాలు దీని మీద మరి ఆయన ఆఫీస్కి వెళ్ళారో లేదో సుమారు 10 నుంచి 20 లక్షల రూపాయలు విజయం కనబడుతుంటారు. అంతా దానికోసం త్యాగం చేసి, ఆయన పర్సనల్ కూడా త్యాగం చేసి నేర్చుకొని విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో మ్యాజిక్ దృక్పథంలో చూపించాలనేది ఆయన విజయం. అంతకు తగ్గట్టుగానే అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరి 23వ తారీఖు ఎందుకు చేస్తున్నాం మనవి చేశారు మీకు. అట్లాగే సీనియర్ పీసీ సర్కార్ యొక్క వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నారు. ఎవరెవరు ఎంతమంది వస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ మెజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మన వైజాగ్లో 23వ తారీఖు పెడుతున్నారు. అది నవ్వుతో భవిష్యత్తులా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాంప్లెట్ కనిపిస్తుందండి. ఇందులో ప్రజెంట్ పీసీ సర్కార్ ఎవరైతే జూనియర్ అని చెప్పేసి, ఇప్పుడు యాక్చువల్ జూనియర్ అంటారు కానీ ఈయన వయసే 78 సంవత్సరాలండి. తాజ్మహల్ మాయం చేసింది, తర్వాత ట్రైన్ వ్యానిష్ చేసింది, అవన్నీ కూడా ఈయనే. వీళ్ళ తండ్రి గారు 70s జపాన్లో మ్యాజిక్ చేస్తూ చనిపోయినారు. మరి ఆయన తర్వాత ఆయన పేరుని వాడుతూ మళ్ళీ సేమ్ ఇద్దరికి ఒకటే పేరు కాబట్టి ఆయన సీనియర్ అయితే ఈయన జూనియర్. జూనియర్ అంటే చిన్న అబ్బాయి కాదు, ఈయనే మనందరికీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అందరికీ ప్రముఖంగా తెలిసిన ఇండియన్ లెజెండరీ మెజిషియన్ పీసీ సర్కార్ అండి. ఈ వ్యక్తికి ఆ రోజు స్వర్ణాభిషేకం, బంగారంతో అభిషేకం అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని నిర్వహించడం జరుగుతుంది. ఆయన సన్మానించడం జరుగుతుంది కళాభారతి వేదిక ఫిబ్రవరి 23 సాయంత్రం 6 గంటలకి. సామ్రాజ్ అని చెప్పేసి కేరళ అండి. ఈయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ హర్రర్ మెజిషియన్. ఈయన కేరళ నుంచి వస్తున్నారు. అలానే కేఎస్ రమేష్ అని చెప్పి బెంగళూరు అండి. ఈయన చాలా సినిమాల్లో కూడా మేము పుష్పక విమానం సినిమాలోని కమల్ హాసన్ తర్వాత ఆవిడ అమలాకి తండ్రిగా చేసిన వ్యక్తి ఈయన. అలాగే
బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్కి జాదుగర్ అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్కి ఎన్నో మ్యాజిక్ చేస్తారు, ఎన్ని వెనకాల తెర వెనుక చేయించింది. అలాగే చాలా సినిమాల్లో, అలాగే మాల్గుడి కథల్లో ప్రమోట్ చేయడం, మ్యాజిక్ కళను ప్రమోట్ చేయడానికి విస్తృతంగా కృషి చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు ఇండియాలో. మరి ఈయన కూడా ఈ కార్యక్రమంలోనే గౌరవించడం జరుగుతుంది. అలానే గుగాంపు అని చెప్పి కువైట్ అండి, ఈయన మన తెలుగు ప్రవాస భారతీయుడు. ఈయన కువైట్లో 28 సంవత్సరాలుగా అక్కడ సెటిల్ అయి ఉన్నారు. మరి ఈ వ్యక్తిని కూడా మంచి మెజిషియన్, ప్రొఫెషనల్గా అక్కడ మ్యాజిక్ చేసుకుంటాడు, బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ వ్యక్తిని కూడా మనం విశాఖపట్నంలో ఈ వేదికగా ఆనర్ చేయడం జరుగుతుంది. ప్రదర్శన కోసం మేమే ఇబ్బంది పెట్టలేదు. మిగతా అందరూ ఈ అవార్డు తీసుకుంటున్న ప్రతి వ్యక్తి అవార్డు కూడా వాళ్ళ ప్రదర్శన కళాభారతిలో ఉంటుందండి. అలానే భూపేష్ దవే అని చెప్పి ఈయన ఒక మెంటలిస్ట్ అండి. భూపేష్ దవే అనే మహారాష్ట్ర మెజిషియన్, ఆయన కూడా ఈ వేదికగా ఆర్గనైజ్ చేయడం, ఆనర్ చేయడం జరుగుతుంది. అలాగే యోనా అని చెప్పి కామెడీ మ్యాజిక్ అండి, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ మెజిషియన్. అయినా తమిళనాడుకి ఎలాంటి స్పాన్సర్స్ కానీ, ప్రవేశ రుసుము కానీ, ప్రజలకి ఈ ఆర్ట్ని చేరువ చేయాలి, ప్రమోట్ చేయాలి, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఈ ప్రదర్శన చూడాలి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమంకి ఎలాంటి ప్రవేశ రుసుము కానీ పెట్టలేదు. అందరూ ఉచితంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. ఈవెన్ ఇలాంటి కార్యక్రమం చేయడానికి చాలా పెద్ద కార్యక్రమం. మేము ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి ఎవరి దగ్గర నుంచి కూడా ఎలాంటి డబ్బులు స్పాన్సర్షిప్లు తీసుకోకుండా మేము మెజిషియన్ సొంత మా ప్రోగ్రామ్స్ చేస్తే వచ్చే డబ్బులతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఇల్యూషనిస్ట్. మరి మీ అందరికీ ప్రపంచ ఇంద్రజాలక దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారి ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ మ్యాజిక్ ఈవెంట్ని విశాఖపట్నం వేదికగా చేయడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి కూడా మెజిషియన్లు మొట్టమొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. వాళ్ళ ప్రత్యేకమైన ప్రదర్శనల్ని విశాఖ ప్రజలందరికీ చూపించబోతున్నారు. అలానే ఇండియాకి సంబంధించి లెజెండరీ మెజిషియన్ పీసీ సర్కార్ జూనియర్, ఆయన కోల్కతా వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వస్తున్నారండి. ఆయనకి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణాభిషేకంతో చేయడం జరుగుతుంది. మరి అదే వేదికగా ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ అనే పేరున మొట్టమొదటిసారి ఇండియాలో ఈ గోల్డెన్ మెజిషియన్ అవార్డుని లాంచ్ చేయడం జరుగుతుంది. కేవలం ప్రపంచంలో మ్యాజిక్ ఆర్ట్ కళకు సంబంధించి ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అని అమెరికాలో న్యూయార్క్లో మాత్రమే మాకు ఒక అవార్డు ఉంది. మరి ఫస్ట్ టైం ట్రేడ్ మార్క్ అవార్డు మ్యాజిక్ కళకు సంబంధించి ఇండియాలో ఒక ట్రేడ్ మార్క్ అవార్డుని ఇండియాలో లాంచ్ చేసి ఈ మొట్టమొదటి అవార్డుని పీసీ సర్కార్ జూనియర్ అయినటువంటి పీసీ సర్కార్ జూనియర్ గారికి ఫిబ్రవరి 23న కళాభారతిలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి థాయిలాండ్ నుంచి, కువైట్ నుంచి, అలాగే దేశంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఏ స్టేట్కి ఆ మెజిషియన్ ఎవరైతే ప్రముఖ మెజిషియన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం తీసుకొచ్చి ఒక 10 మంది మెజిషియన్లు కార్యక్రమం కూడా ప్రత్యేకమైన వాళ్ళ ప్రదర్శనలు విశాఖపట్నం కళాభారతిలో ఫిబ్రవరి 23 సాయంత్రం, ఆదివారం సాయంత్రం 5:30కి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రవేశ రుసుము అయితే నిర్వహించట్లేదు కాబట్టి ఉచితంగా చూపిస్తున్నాం. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం మ్యాజిక్ ఆర్ట్ కళని విస్తృతంగా ప్రమోట్ చేయడం. ఈరోజు డిజిటల్ మీడియాలో మనం చూస్తే అంత యానిమేటెడ్ వీడియోస్ అండి. ఏది నిజం ఏది భ్రమం తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఈవెన్ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మనకు సెల్లో ఈరోజు వాట్సాప్లో వస్తున్నాయి యానిమేటెడ్ వీడియో. ఇది ఎలా జరుగుతుంది, ఇది నిజమా కాదా అని చెప్పి అందరూ భ్రమపడే పరిస్థితి. సో ఈవెన్ ఒకప్పుడు ఇల్లిటరేట్స్ మాత్రమే నమ్మేవారు. ఈరోజు బాగా చదువుకున్న వాళ్ళని కూడా, బాగా ఇంటలెక్చువల్ ఐక్యూ ఉన్న వాళ్ళని కూడా మాయ చేసే పరిస్థితి, భ్రమ చేసే పరిస్థితి ఈ టెక్నాలజీకి వచ్చింది. కాబట్టి ఇలాంటి అపోహలు పోకుండా ఏది నిజమైన మ్యాజిక్, ఏది ఫేక్, అసలు ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది, దీనికి వెనకాల బిహైండ్ ఎలాంటి మాయలు మంత్రాలు లేవు, కేవలం అతీంద్రియ శక్తులు ఏమీ లేకుండా ఒక స్కిల్తో మాత్రమే ప్రదర్శించి ఈ ఆర్ట్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రమోట్ చేయడం కోసం ఈ మ్యాజిక్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉచితంగా మెజిషియన్లు అందరినీ కూడా ఎవరైతే 35-40 సంవత్సరాలు పైబడిన మ్యాజిక్కి సేవ చేస్తున్నారో వాళ్ళ ప్రదర్శనల ద్వారా కానివ్వండి, కొంతమంది మెజిషియన్లు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు మ్యాజిక్ ద్వారా. అలాంటి వ్యక్తులందరినీ ఎన్నుకొని ఈ కార్యక్రమంలోని సన్మానించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అందరికీ కూడా విశాఖ ప్రజలందరికీ చేరువయ్యే విధంగా మీడియా ప్రతినిధులందరూ కూడా దీన్ని అందరికీ చేరవేస్తారని తెలియజేస్తున్నారు. కొట్టిలో ఆదివారం సాయంత్రం ఫిబ్రవరి 23 సాయంత్రం 5:30 స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మధ్యలో ఇది రావడానికి కాదు, మ్యాజిక్ షో బిఫోర్ స్టార్టింగ్ అందరూ ఆడిటోరియంలో కూర్చోవాల్సి ఉంటుంది.
కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటారని చూసి ఆనందించడంతో పాటు విజ్ఞానంతో సంబంధించిన కార్యక్రమం అంటే అసలు మ్యాజిక్ కోసం కూడా ఎన్నో సందేశాత్మక విషయాలు కూడా ఆ రోజు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. నేను ఒక మెర్లిన్ అవార్డు అని చెప్పి ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అనే అవార్డు నేను పొందున్నాను. అది తీసుకున్నప్పుడు అనుకున్నాను ఇలా మనం ప్రపంచంలో వెళ్ళి ఎక్కడో గొప్పగా ఒక అవార్డు తీసుకున్నాం, అలాంటి అవార్డు మన ఇండియాకి కూడా సంబంధించి మ్యాజిక్ కలుపుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక 8 సంవత్సరాల క్రితం నాకు వచ్చిన ఆలోచన ఈరోజు ఈ కార్యక్రమంలో మేము దాన్ని మరి స్టార్ట్ చేయడం వల్ల చాలా ఆనందపడుతున్నాం. మరి ఈ అవార్డులు జనరల్గా ఈ రోజుల్లో సత్కారాలు అవార్డులు అమ్ముకొని డబ్బులకు అమ్ముకునే రోజులండి. అంటే చాలా చూస్తున్నాం, డాక్టరేట్లని తర్వాత అవార్డులు అని చెప్పి మీకు గౌరవిస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వండి అని చెప్పి. ఇది మా అవార్డు మా సంస్థ నుంచి అలా కాకుండా పూర్తి సొంత ఖర్చులతో ఎవరి దగ్గర ఎలాంటి డబ్బులు పుచ్చుకోకుండా ఈవెన్ ఈ అవార్డీలకు కూడా మేమే వాళ్ళు రానుకోను ఛార్జీలు, వాళ్ళ ఏర్పాట్లు, వాళ్ళకి ట్రావెల్, వాళ్ళు హోటళ్ళు ఏర్పాట్లు అన్నీ చేసి గౌరవించడం జరుగుతుంది. మరి మీ మీడియా ప్రతినిధులందరి సమక్షంలో ఈ అవార్డుని మొట్టమొదటిసారిగా దీన్ని ఇక్కడ లాంచ్ చేయాల్సిందిగా వచ్చిన నరప్రకాష్ రావు మాస్టర్ గారిని, అలానే విజయ్ ఆస్కార్ అవార్డు ఇస్తుంటారని జనరల్గా ఆ మోడల్లో ఉంది. రెడ్డి గారికి ఏం చెప్పారంటే ఇది ఎవరు కాపీ ఇప్పుడు వరకు కేవలం ఆస్కార్ అవార్డ్స్ మాత్రమే ఈ స్టాండర్డ్లో ఉండేదండి. అలాంటిది ఒక ఇండియన్ మ్యాజిక్ చరిత్రలో హిస్టరీలో ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ ఎలా ఉందో అలా ఈ అవార్డు పేరు గోల్డెన్ మెజిషియన్ అవార్డు అని చెప్పి ఇది ట్రేడ్ మార్క్ అండి. అఫీషియల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్రేడ్ మార్క్ పొందిన అవార్డు ఇది పేటెంట్ రైట్స్తో. సో ఇంకొకరు ఎవరు కూడా ఈ పేరుని కానీ ఈ డిజైన్ కానీ యూజ్ చేయకుండా మెజిషియన్లో అత్యున్నత ఎవరైతే మ్యాజిక్లో అత్యున్నత శిఖరాలకు వెళ్ళారో, ఎవరైతే హైలీ అచీవ్డ్ అకంప్లిష్డ్ మెజిషియన్స్ ఉన్నారో వాళ్ళని హానర్ చేయడానికి ఈ అవార్డుని ఈ ఏడాది 2025లో పీసీ సర్కార్ గారికి స్వర్ణాభిషేకం, ఆయనకి స్వర్ణ పుష్పాలతో అభిషేకం కూడా ఆయనకి జరుగుతుందండి. ఇంకా మెజిషియన్ ఉన్నారు, అందరూ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సింది కోరుకున్నాం. సుదర్శన్ అందరూ ధనుజీ గారు సార్ ఒకసారి చూడండి సార్, అందరూ మనకి తెలియకుండా మన జేబులోకి వెళ్ళిపోతాం సార్. లేదంటే మన అలానే ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులు